శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలో మనం దశమ స్కందంలో నేడు 2వ అధ్యాయాన్ని అభ్యాసంగా శ్లోక పఠనం అనేటువంటిది అభ్యాసం చేసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. 2వ అధ్యాయాన్ని ఒక్కొక్కరు 10 శ్లోకాలు 15 శ్లోకాలు మీరు అభ్యాసం చేసినటువంటి ఒకసారి చదివితే ఒకసారి అది ఎలా ఉన్నాయో చూస్తాను. ఆ తర్వాత 3వ అధ్యాయం మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత 3వ అధ్యాయం ప్రవచించుకుందాం. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. చదివే వాళ్ళు అన్మ్యూట్ చేసి మిగతా వాళ్ళు కామర్స్గా చదువుతాను. ఓకే, ఆయన తర్వాత నేను చదువుతాను. వినిపించట్లేదు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మొదలు పెట్టినా అండి? చెప్పండి. నేను చూపించమంటారా స్క్రీన్ కూడా? అక్కర్లేదండి, నా పుస్తకాల్లో చదువుతాను. సరే. జయగురుదత్త అన్ని చదవాలో ప్రలంబబకచారుణ శ్రీ సుఖ ఉవాచ. ప్రలంబబకచారుణ తృణావర్త మహాశనైః ముష్టికారిష్టద్వివిధపోతనాఖేసిధేనుకైః. 1 minute అండి. ఏంటండి? ప్రలంబబకచారుణ తృణావర్త మహాశనైః ముష్టికారిష్టద్వివిధపోతనాఖేసిధేనుకైః అన్యైశ్చరాసురభూపాలైః బాణభౌమాదిభిర్యుతః యదూనాం కదనం చక్రే బలిమాగతః సంశ్రయః. ते पीडिता निविविशुः कुरु पाञ्चालकेकयान् साल्वान् विदर्पान् निषधान् विदेहान् कोसलानपि एकेतमरुन्धाना ज्ञातयः पर्युपासते. एतेषु षट्सु बालेषु देवक्या औग्रसेनिना. सप्तमो वैष्णवं धाम यमनन्तं प्रचक्षते गर्भो बभूव देवक्या हर्षशोक विवर्धनः. भगवानपि विश्वात्मा विदित्वा कंसजं भयं यदूनां निजनाथानां योगमायां समादिशत्. गच्छ देवी व्रजं भद्रे गोपगोपीरलङ्कृतं रोहिणी वसुदेवस्य भार्यास्ते नन्दगोकुले. अन्याश्च कंस संविघ्ना विवरेषु वसन्तिः देवक्या जठरे गर्भं शेषाख्यं धाम मामकम्. तत्सन्निकृष्य रोहिण्या उदरे सन्निवेशया अदाहमंसभागेन देवक्या पुत्रतां शुभे. प्राप्स्यामि त्वं यशोदायं नन्दपत्यां भविष्यसि. अर्चिष्यन्ति मनुष्याः त्वां सर्वकामवरेश्वरीं धूपोपहार बलिभिः सर्वकामवरप्रदां. నామధేయ. అది చాలండి. చదవండి, పర్వాలేదు. ఇంకో 5 చదవండి. ఇంకో చదవనండి. ఇంకో 5 చదవండి. ఓకే. నామధేయాని కుర్వంతి స్నానాని జనరా భువి. దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ. కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ. మాయా నారాయణీ సాని శారదేత్యాంబికేతి చ. గర్భ సంకర్షణాత్తం వై
प्राहुर्सङ्कर्षणं भुवि रामेति लोकरमणात् बलं बलवदृच्छयात् सन्तिष्ठैवं भगवता तथेध्योमिति तद्वचः प्रतिगृह्य परिक्रम्य गां गता तथा गर्भे प्रणीते देवक्या रोहिणीं योगनिद्रया अहो विश्रंसितो गर्भ इति पौर విచుక్రుసుః 15 చదవనండి. అలాగే, సంతోషం. తర్వాత ఎవరు చదువుతారు? ప్రారంభించండి. నేను చదవనా సార్? చదవండి. 16. అమ్మ, మీరు కామేశ్వరి గారు మీరు చదువుతున్నప్పుడు మొత్తం మీద ఒక 4-5 దీర్ఘాలు హ్రస్వాన్ని దీర్ఘాలుగా చదివారు అంతే. మిగతావన్నీ స్పష్టంగా పలికారు. ఇక్కడ శారదేత్యాంబిక అన్నప్పుడు త్యంబిక అని ఉంటుంది. శారదేత్యాంబిక అన్నప్పుడు ఆంబిక అనేటువంటి పదం మనం అట్లాంటి దీర్ఘాలు హ్రస్వాలు ఉన్న చోట మాత్రమే దీర్ఘాలు 4 చోట్ల పోయినాయి. మిగతా అదంతా 15 శ్లోకాలు చాలా బాగా చదివారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. తర్వాత 16 శ్లోకం నుంచి. భగవాన్నపి విశ్వాత్మా భక్తానాం అభయంకరః అవివేశాంశ భాగేన మన ఆనగదుందువేః న బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథా రవిః దురాసదోది దుర్దర్శో భూతానాం సంబభూవః తతో జగన్మంగళమచ్యుతాంశాం సమాహితం సూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాస్థాయధానందకరం మనస్తః సా దేవకీ సర్వజగన్నివాస భూతానితరాన్న రేజే భోజేంద్రగేహేగ్ని తిఖే వరుద్ధ సరస్వతీ జ్ఞాన ఖలే యదా సతీ తాం వీక్ష్య కంసః ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం శుచిస్మితాం ఆహైష మే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం సితో యన్న పురేయమిదృశీ కిమద్య తస్మిన్ కరణీయమాసు మే యదద్ధతంత్రో న విహంతి విక్రమం ప్రియాస్వసుర్గురుమర్చావధోయం యశస్యం హంత్యను సయేష జీవన్ కంపరేతు వర్తేతయోచ్యంతం సిన్సితేన దేహే ముతేతం మనుజాశ్చపంతి గతాం తమోంధం తరుమానినో ధ్రువం ఇది ఘోరతమాత్ భవాత్ సనివృత్త స్వయం ప్రభు ఆస్తే ప్రతీక్షం స్వజన్మ హరేర్వానుబంధకృత్ ఆసీన సంవిశంసిష్టం భుంజానః పర్యటాన్మహీం చింతాయనో హృషికేశం అపశ్యత్తన్మయం జగత్ బ్రహ్మాభవస్య తత్రైత్య మునిభిన్నానధాదిభిః దేవై సానుచరై సాకం గిర్భిర్ ఉషణమై దయన్ గీర్భిర్వృషణమైడయన్ ఉషణమైడయన్ సత్యవ్రతం సత్యవృత్పరం శ్రీసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యవ్రత సత్యనేత్రం సత్యాత్మకం త్వా శరణం ప్రపన్నాః ఏకాయనోऽసౌ ద్విఫలస్విమూలః చతురసః పంచవిదక్షరాత్మా సప్తత్వకస్త విడపోత్నవాక్షో దశచ్ఛరీ ద్విఖగో హ్యరీవృక్షః త్వమేక ఏవాస్య సతః ప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహస్య త్వన్మాయయా సముతచేతనస్త్వాం పశ్యంతి నానాన విపశ్చితో ఏ వివర్షిరూపాణ్యవబోధ ఆత్మ క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతాం అభద్రాణి ముహుఃఖరాణాం త్వయం భుజాక్షా కిల సత్వధామ్ని సమాధినావే చితసేతసైకే
త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్స ఫలం భవాబ్ధిం. చాలా బాగుంది, చాలా సంతోషం అండి. ఇక్కడ గిర్భి అనే దగ్గర మనం ఒకసారి సరి చేసుకున్నాము. 25వ శ్లోకంలో మీరు చదువుతున్నప్పుడు చింతయాను అనే దగ్గర చింతాయను అని పడింది. ఆ దీర్ఘం అటు ఇటు పడింది అంతే తేడా, మిగతా అన్ని బాగా చదివారండి. చింతయాను, సార్? చింత 24వ శ్లోకం 2వ పాదంలో చింతయానో చింతయాను. హృషీకేశం అని ఉండాలి, చింతాయన అని చదివినట్టుగా నాకు అనిపించింది. అలాగే ఇక్కడ ఆ లైన్ ఒక్కసారి అవునా? చదవండి. చింతయాను హృషీకేశం అపశ్యన్మయం జగత్. అపశ్యత్తన్మయం జగత్, అపశ్యత్తన్మయం జగత్, అపశ్యన్మయం జగత్. ఓకే సార్. అపశ్యత్ తన్మయం, తన్మయం జగత్. ఓహో, అపశ్యత్ తన్మయం, తన్మయం జగత్. రైట్ సార్. ఇక్కడ చింతయాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. 31 శ్లోకాల నుంచి ఇంకెవరైనా ఉన్నారండి? చదవండి. శాంతలక్ష్మి గారు చదువుతారమ్మా. జయ గురుదత్త గురుగారు. జయ గురుదత్తమ్మ. 31వ శ్లోకం నుంచి చదువు. 31 నుంచి ఎంతవరకు అండి? మీ ఇష్టం, 45 చివరి దాకా చదవచ్చు. 42 శ్లోకాల వరకు చదివేస్తే. స్వయం సముత్తీర్య సుతస్తరం ద్యుమన్ భవార్ణవం భీమమవధ్ర సౌహృదాః భవత్పదాంబోరుహనావమత్రతే నిధాయ యాతా సదనుగ్రహో భవాన్ ఏన్యే రవిందాక్ష విముక్తమానినః త్వయ్యస్థభావాదవిశుద్ధ బుద్ధయః ఆరుహ్య కృచ్ఛేణ పరం పదం తతః పతంత్యథో నాదృతయుష్మదంఘ్రయః తథా నతే మాధవ తావకాః క్వచిద్ భ్రశ్యంతి మార్గా త్వయి బద్ధ సౌహృదాః త్వయాభిగుప్తా విచరంతి నిర్భయాః వినాయకానీకపమూర్ధ సుప్రభో సత్వం విశుద్ధం శయతే భవాన్ స్థితౌ శరీరిణాం శేయ ఉపాయనం వపుః వేదక్రియా యోగ తపః సమాధిభిః తవార్హణం యేన జనః సమీహతే సత్వం న చేత్థా తరిదం నిజం భవేత్ విజ్ఞానమజ్ఞాన విధాపమార్జనం గుణప్రకాశైరనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య చ येन वा गुणः ననామరూపే గుణకర్మ జన్మభిః నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః మనోవచోభ్యామనుమేయవర్త్మనో దేవక్రియాయాం ప్రతియంత్యథాపిః శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని స్వచ్చరణారవిందయో ఆవిష్టచేతా న భవాయ కల్పతే దిష్ట్యా హరేస్యా భవతః పదో భువో భారోపని. తప్పు చదివానండి. బానే ఉందమ్మా, చదవండి. దిష్ట్యా హరేస్యా భవతః పదో భువో భారోపనీతస్తవ జన్మనేషితుః దిష్ట్యాంకితాం దిష్ట్యాంకితాం త్వత్పదకైః ఓకే దిష్ట్యాంకితాం త్వత్పదకైః సుశోభనైః ద్రక్ష్యామగాం ధ్యాంచ తవానుకంపితాం నతే భవస్య కారణం వినా వినోదం బత తర్కయామహే భవో నిరోధః స్థితరప్యవిద్యయా కృతాయ
కృతాయతస్త్వయ్య త్వయ్యభయాశ్రయాత్మని 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 కృతాయతస్త్వయ్యభయాశ్రయాత్మని మత్స్యాశ్వకచ్చప అంతేనండి. అంతే. మత్స్యాశ్వకచ్చప నృసింహ వరాహ హంసారాజన్య విప్ర విభుదేషు కృతావతారః త్వం పాహి నస్త్రి మరొకసారి చదువు. మత్స్యాశ్వకచ్చప నృసింహ వరాహ హంసరాజన్ కలిపి చదవాలి కదండి ఇది. మత్స్యాశ్వకచ్చప నృసింహ వరాహ హంసరాజన్య విప్ర విబుధేషు కృతావతారః త్వం పాహి నస్త్రిభువనం చ యథాధునేశ భారం భువో హరయతు ఉత్తమ వందనం తే. కంటిన్యూ చేయమంటారా? చేయండి, మా 2 శ్లోకాలు చేయండి. దిష్ట్యాంబతే కుక్షిగతః పరం పుమాన్ అంశేన సాక్షాత్ భగవాన్ భవాయనః మా భూద్భయం భోజపతేర్ముమూర్షోః కరెక్టేనండి ఇది? కరెక్టే అమ్మా, కరెక్టే. మా భూద్భయం భోజపతేర్ముమూర్షోః గోప్తా యదూనాం భవితా తవాత్మజః ఇత్యభిష్ఠూయ పురుషం యద్రూపమనిదం యథా బ్రహ్మేశానౌ పురోధాయ దేవాః ప్రతియయుర్ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఓకే. యయుః అంటే వెళ్ళడం. దివం ప్రతియయుః దేవలోకం వైపు వెళ్ళిపోయారు దేవతలు. తర్వాత ఇంకెవరన్నా ఉన్నారమ్మా చదివేవాళ్ళు? వసంత్ గారు చదువుతారండి. చదువు. ఉన్నారు, వెళ్ళిపోయారా? కేఎస్ఎస్ భార్గవి గారు. భార్గవి గారు, హలో భార్గవి. ఓకే సార్, కనపట్లేదు ఎవరు. జాయిన్ అయ్యారు కానీ నాకు తెలుసు. ఓకే అండి. అయితే రేపు 3వ అధ్యాయంలో చివరి 20 శ్లోకాలు కూడా చెప్పుకొని ఆ తర్వాత 3వ అధ్యాయాన్ని మళ్ళీ ఇట్లా అభ్యాస క్రమంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మనకి గ్రూప్ లో కూడా మనకి చెప్పవచ్చు. దాని ప్రకారం నాకు తెలిసిన అంశాలు మీతో ప్రస్తావిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ.